జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉద్యమ కార్యాచరణను మరింత వేగవంతం చేసింది. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయడంలో జరుగుతున్న జాప్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 10:30 కలెక్టరేట్ ఎదుట నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఇల్లంతకుంట మండల ప్రెస్ క్లబ్ లో TUWJH 143 సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పాల్గొని సభ్యత్వాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. ముఖ్యంగా అక్రిడేషన్ కార్డుల జారీ ఆలస్యం కావడంతో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కలెక్టరేట్ ఎదుట నిరసన నిర్వహించి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పరశురాం, జిల్లా క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రసూల్, జిల్లా కమిటీ సభ్యుడు కమటాల విజయ్, వేములవాడ ప్రధాన కార్యదర్శి అలీ, సీనియర్ పాత్రికేయుడు మోహన్ తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అల్లం సార్ నాయకత్వం, అల్లం సార్ నాయకత్వం, మారుతన్న నాయకత్వం, మారుతన్న నాయకత్వం, లేఖన నాయకత్వం, లేఖన. ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ సభ్యులు, కార్యవర్గం ఘనంగా స్వాగతం పలికినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అంటే ఒక నమ్మకం, ఒక ఉద్యమం, ఒక పోరాటం, ఒక స్ఫూర్తి. అల్లం నారాయణ నేతృత్వంలో, అలాగే సాగరన్న సారథ్యంలో ఈ యూనియన్ తెలంగాణ యావత్తు జర్నలిస్ట్ సమాజానికి వినలేని సేవలు అందిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా సేవలు అందించేందుకు కృషి చేస్తుంది. యూనియన్ సభ్యత్వం కోసం ఈరోజు ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్లో మనం సమావేశం కావడం జరిగింది. ప్రతి ఒక్కరూ యూనియన్ సభ్యత్వం తీసుకొని యూనియన్ను బలోపేతం చేస్తూ మనకు రావాల్సిన సంక్షేమం, మన హక్కుల సాధన, మన ఉద్యోగ భద్రతపై పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. అలాగే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అక్రిడిటేషన్లు దాదాపు 80% జర్నలిస్టులకు అందాయి. అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు అందించారు. అలాగే బస్ పాసులు కూడా తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టకరంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు కేవలం 50 మాత్రమే అక్రిడిటేషన్లు పంపిణీ చేయడం జరిగింది. మిగతా అక్రిడిటేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు? ఈ అంశాలను ఎండగట్టేందుకు రేపు 10:30 చలో కలెక్టరేట్ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మన అక్రిడిటేషన్లు, మన సంక్షేమం, మన హక్కుల సాధన సాధించేంత వరకు ఈ యూనియన్ పోరాటం చేస్తుంది. ప్రతి జర్నలిస్టుకు అండగా మేము ఉంటామని భరోసా కల్పిస్తూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు మంగళవారం ఉదయం 10:30 రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. దయచేసి పెద్ద సంఖ్యలో హాజరై మన కార్యక్రమం, మన జర్నలిస్టులది, మన హక్కులు, మన సంక్షేమం, దయచేసి పెద్ద సంఖ్యలో హాజరై చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మా జిల్లా కమిటీ బాధ్యులు, మా క్రమశిక్షణ కమిటీ జిల్లా కన్వీనర్తో పాటు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.